నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇవాళ మన ధర్మ సందేహాలలో మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి అనంత పద్మనాభరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాము. భార్యాభర్తల మధ్య నడవకూడదంటారు, అసలు ఎందుకంటారు అలా? భార్యాభర్తల మీద నడవటం కన్నా గొడవ లేకుండా ఉంటే మంచిది. వాళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పెట్టొద్దు అనే అర్థంలో ఈ సంప్రదాయం మనకు వచ్చింది. మామూలుగా ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు, వివాహం కావచ్చు లేదా శుభ కార్యక్రమం కావచ్చు, వీళ్ళిద్దరు కొంచెం దూరంగా నిలబడి ఉంటే వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళేదానికోసంగా ఇద్దరు ఒక పక్కకి జరగండి అని అంటారు. అంటే వాళ్ళిద్దరికీ కలిసి మెలిసి ఉండేటువంటి తత్వాన్ని చెప్పాలనే ఉద్దేశంతో చెప్తారు. మనకు దాంపత్య జీవితంలో దంపతులు అనగానే మనకు పురాణ ప్రసిద్ధులైనటువంటి దంపతులు గుర్తుకొస్తారు. ఉదాహరణకు శివపార్వతులు, ఆ తర్వాత లక్ష్మీ నారాయణులు, ఆ తర్వాత చతుర్ముఖ బ్రహ్మ సరస్వతి, వీళ్ళందరినీ మించి ఛాయా సూర్యులు, ఆ తర్వాత రోహిణీ చంద్రులు, వీళ్ళు 5గురు సీతారాములు, వీళ్ళు 6గురు కూడా మనకు ఆదర్శ దంపతులుగా మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. శివపార్వతులు ఉన్నారు. శివుడు అర్ధశరీరం ఇచ్చాడు పార్వతికి, అంతటి గౌరవం ఇచ్చాడు. మరి లక్ష్మీనారాయణులు ఆ లక్ష్మిని తన వక్షస్థలంలో పెట్టుకున్నాడు నారాయణుడు. అంటే భార్యను హృదయస్థంగా చేసుకోవాలి, భార్య యందు అపారమైనటువంటి ఆదరము గౌరవం కలిగి ఉండాలి అనే దానికి అది మనకు ఉదాహరణగా చెప్తారు. ఇక చతుర్ముఖ బ్రహ్మ అయితే సాక్షాత్తు తన నాలుక మీదనే ఆ సరస్వతీదేవిని పెట్టుకున్నారు. ఈ ముగ్గురు 3 రకాలు. వీళ్ళని మనం త్రిలోకాలు పాలించేటువంటి త్రిమూర్తులుగా మనం సంభావిస్తూ ఉంటాం. అలానే ఛాయా సూర్యులు కూడా ఉన్నారు. ఈ సూర్యుడు పటపటపటలాడుతూ ఉంటాడు. మనం చూస్తూ ఉంటాం చాలామంది సంసారాల్లో భర్త ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ మిటమిటలాడుతూ ఉంటాడు సూర్యుడిలాగా. ఆమె పాపం ఛాయలాగా అనుసరించిపోతూ ఉంటుంది. అలాంటి దంపతులు ఉన్నారు. మరి దానికి వ్యతిరేకంగా రోహిణీ చంద్రులు ఉన్నారు. ఆమె రోహిణీ కార్తెలో ఎండలో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామే, ఎక్కువ ఎండలు వస్తాయి. ఆ చంద్రుడు పాపం శీతలగాడు. అంటే ఈ భార్య ఉధృతంగా ఉన్నటువంటిప్పుడు భర్త కొంచెం తగ్గుతూ ఉంటాడు. భర్త ఎక్కువగా ఉన్నప్పుడు భార్య అనుసరించి ఉంటుంటుంది. ఈ భార్యాభర్తల సంబంధాన్ని చెప్పేటప్పుడు సీతారాములను ఆదర్శంగా చెప్తారు. ఎందుకంటే ఒకరికి మనసు ఒకరు గుర్తుపెట్టుకొని ఈయన ఏదో అనుకుంటాడో సీతాదేవి అదే అనుకుంటుందట. రాముడి మనసులో ఉన్న మాట సీత అనుకుంటుంది, సీత మనసులో ఉన్న మాట రాముడికి అనుకుంటారు. ఇద్దరు ఒక పద్ధతిలో నడుస్తూ ఉంటారు. అందువల్ల ఎక్కడ వీళ్ళ మధ్యలో నడవటమా, మధ్యలో పుల్లలు పెట్టకుండా ఉండటం అనేది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. భార్యాభర్తల అన్యోన్యతను మనం గౌరవించాలి అనేది ప్రధానంగా మనం చెప్పుకోవాలి. అలానే గురుగారు, పెద్దలకు తిలోదకాలు ప్రతి అమావాస్యకి పెట్టాలంటారు, అది ఎంతవరకు నిజం? మామూలుగా మన సంప్రదాయంలో మహాలయ అమావాస్య రోజు తర్పణాలు వదలటం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది. ఆ మహాలయ పక్షాల్లో కూడా మన ఇంట్లో పెద్దలు ఏ తిథి రోజు అయితే చనిపోయారో ఆ తిథి రోజు వాళ్ళ పేరుతో తర్పణాలు వదులుతారు. ఉదాహరణకు ఒక తండ్రి షష్ఠి రోజు చనిపోయారు, ఆయనకు షష్ఠి రోజు తర్పణం వదులుతారు. మహాలయ అమావాస్య రోజు అందరికీ ఆ కుటుంబంలో ఉండేటువంటి తర్పణాలు వదిలే వాళ్ళందరికీ ఇస్తారు. మనకు అమావాస్య మన చాంద్రమానం ప్రకారంగా మనకు అంత మంచిది కాదు. ఏదైనా మంచి రోజు అని అనగానే మనం పౌర్ణమి, మిగిలిన పంచమి, మొదలైనటువంటి సప్తమి, వీటిని గురించి మనం ఆలోచిస్తాం. కానీ సౌరమానాన్ని పాటించేటువంటి తమిళులు వాళ్ళ పంచాంగం ప్రకారం, వాళ్ళ సౌరమానం ప్రకారం అమావాస్య చాలా మంచిది. వాళ్ళు చాలా పెద్ద పెద్ద ముహూర్తాలు కూడా పెట్టుకొని కార్యక్రమాలు అవి జరుపుతుంటారు. మన పంచాంగం ఒకసారి కానీ మనం తిరగవేస్తే మనకు కూడా చాలా అమావాస్యలు కనిపిస్తూ ఉంటాయి. మనకు వైశాఖ మాసంలో వృషభ సంక్రాంతి వస్తుంది అమావాస్య, జ్యేష్ఠంలో మిథున సంక్రాంతి వస్తుంది, శ్రావణ మాసంలో పోలా అమావాస్య అని వస్తుంది. ఈ పోలాల అమావాస్య రోజు మామూలుగా గోదావరి జిల్లాల వాటిల్లో విశేషంగా పూజలు అవి కూడా చేసుకుంటూ ఉంటారు. ఆశ్వీజ మాసంలో అయితే మనకు దీపావళి అమావాస్య, నరక చతుర్దశి అది అయిపోగానే మర్నాడే మనకు దీపావళి అమావాస్య వస్తుంది. కార్తీక మాసంలో ప్రదీప అమావాస్య అని చెప్పి ఒక అమావాస్యను జరుపుకుంటాం. మార్గశిర మాసంలో మహాదధ్య అమావాస్య అని చెప్పి దాన్ని జరుపుకుంటాం. పుష్యమాసంలో చొల్లంగి అమావాస్య వస్తుంది. పాల్గొన మాసంలో కొత్త అమావాస్య అంటారు. అసలు ఏమిటి అమావాస్య ఎట్లా పేరు వచ్చిందంటే దానికి వచ్చిన పురాణ గాథలలో ఒక కథ ఉంది. ఇది ఒక ప్రేమ కథ, లవ్ స్టోరీ అంటామే మనం. ఏమిటి అంటే ఒక ఆమె తపస్విని ఉన్నది, ఆమె పేరు అచ్చోద. ఆమె ఒక మావసుడు అనే ఒక పితృదేవతను ఆమె ప్రేమించింది. నన్ను పెళ్లి చేసుకోమని ఆమె అడిగింది. అడిగితే అతను నిరాకరించాడు.
నిరాకరించడంతో ఆమె విఫలమైనటువంటి ప్రేమకు గుర్తుగా వాళ్ళిద్దరి పేర్లు కలిసి వచ్చేటట్టుగా అమావాస్య, ఈమె పేరులో ఆయన పేరులో అమావాస్య కలిపి అమావాస్య అని పెట్టారు. చాలా కార్యక్రమాలలో మనం అమావాస్యను నిషేధిస్తూ ఉంటాం. వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చాక కాళ్ళు కడగొద్దంటారు. అసలు ఎందుకంటారు అలా? ఏం లేదమ్మా, ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళావు, మామూలుగా పాదచారివే వెళ్తావు, చెప్పులు బూట్లు వేసుకొని వెళ్ళవు కదా. ఒక వెళ్ళినా కూడా ఆ గుడి వాకిట ముందరనే వదిలేస్తావు. వదిలి మళ్ళీ బయటికి ఇంటికి వస్తావు. ఇంటికి రావాలంటే ఎంత దగ్గర కావచ్చు, దూరం కావచ్చు, ఏమైనా కావచ్చు. పరిశుభ్రత కోసరంగా మనం ఈ పాద ప్రక్షాళనం చేసుకోవటం పెట్టారు మన వాళ్ళు. దూరం నుంచి ఎవరైనా వచ్చినా కూడా పాత రోజుల్లో బయట బకెట్ పెట్టుండేది, చెంబు పెట్టుండేది, ఆ చెంబుతో కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేవాళ్ళు. పరిశుభ్రత కోసం వచ్చారు. అయితే కొంతమంది సంప్రదాయబద్ధులు ఏం చెప్తారు అంటే భగవంతుని దర్శించినటువంటి పుణ్యం పోతుంది, అందువల్ల మనం చేయకూడదు అంటారు. కొంతమంది అంటారు శివాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత పాద ప్రక్షాళన చేసుకోవాలంటారు. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా పెట్టినటువంటి పద్ధతులే తప్ప ఏదో మనల్ని ఎగతాళి చేసేదానికో లేకపోతే ఒక రకంగా ఆట పట్టించేదానికో చెప్పినటువంటివి కాదు. అందువల్ల మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ కాలు తొక్కి వచ్చి ఉంటాం, అది ఇంట్లోకి వచ్చి ఆ ఇల్లంతా కూడా పాడు చేసుకోవటం ఎందుకని గుడి నుంచి రాగానే మనం పాద ప్రక్షాళన చేసుకోవటం చాలా అవసరం. సరే గురుగారు, అలానే దేవుడికి ఎన్ని రకాల పూజలు చేస్తారు? అసలు ఎన్ని రకాలు ఉంటాయి పూజలు? దేవుడి పూజ అనగానే అమ్మ మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే షోడశోపచార పూజ 16 రకాలుగా చేస్తారు. ఏమిటి 16 రకాలు అంటే భక్తి ప్రపత్తులతో పూజ చేయాలి. ఎప్పుడు కూడా మనం పూజ చేసినప్పుడు మనస వాచ కర్మణ ఈ 3 రకాలతో, అంటే మనం ఎక్కడో ఆలోచిస్తూ ఇవాళ పలానా సినిమాలో ఏం ఆడుతున్నది, ఏ హీరో ఉన్నాడు, ఏ హీరోయిన్ ఉన్నాడను, లేకపోతే మరి మామగారు ఎక్కడున్నారు, ఏ ఊరిలో ఉన్నారో, అక్కడ ఏం జరుగుతున్నది, ఎక్కడేం జరుగుతున్నది, ఇవాళ 10 గంటలకు ఆఫీసుకు పోతే ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఓం కేశవాయన ఓం నారాయణ ఓం మాధవాయన అనే ప్రయోజనం లేదు. భక్తి ప్రపత్తులతో మనస వాచ కర్మణ మనం చెప్పాలి. ఈ పూజా విధానంలో కూడా ఒక ఆర్డర్ ఉన్నది. మనం ఏదైనా ఒక పని మొదలు పెడితే దాంట్లో ఒక పద్ధతి, ఒక క్రమం ఉంటుంది కదా. ఇవి 16 రకాలు. ముందు దేవుణ్ణి ఆవాహనం చేస్తాం, ఆవాహనం. అది అయిపోయిన తర్వాత ఆయన కూర్చోబెడతాం, ఒక ఆసనం ఏర్పాటు చేస్తాం. అదైన తర్వాత పాద్యం, కాళ్లకు నీళ్లు వదులుతాం మనం. ఆ తర్వాత అర్ఘ్యం ఇస్తాం, ఆ భగవంతుడికి అర్ఘ్యం ఇచ్చి ఇదిగో స్వామి అని ఆచమనీయం కూడా చేస్తాం. ఆచమనం చేసుకు ఓం కేశవాయ స్వామి నారాయణ స్వామి ఓం మాధవాయ స్వామి అని 3 సార్లు ఆచమనం చేసుకుంటాం. తర్వాత భగవంతుడికి స్నానం చేయిస్తాం. స్నపనము అని చెప్పి భగవంతుడికి చేసేటువంటిప్పుడు నీళ్లు పోసి ఆ విగ్రహము లేకపోతే దానికి ఉన్నటువంటి వస్తువును మనం స్నానం చేయిస్తాం. ఆ తర్వాత వస్త్రం సమర్పిస్తాం. ఒకవేళ ఇవన్నీ కానీ లేకపోతే అక్షతాం సమర్పయామి, వస్త్రార్థం అక్షతాం సమర్పయామి, గంధార్థం అక్షతాం సమర్పయామి అని ప్రత్యామ్నాయంగా కూడా చెప్పారు. యజ్ఞోపయుక్తం ఇస్తాం, జంజం వేసుకోవటం, గంధం పూస్తాం, పుష్పం ఇస్తాం స్వామివారికి. అది ఎన్ని రకాలైనటువంటి పుష్పాలైనా ఆ భగవంతుడికి అర్చన చేసేటప్పుడు మనం పుష్పాలు సమర్పించవచ్చు. ధూపం, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాం. ఆ తర్వాత దీపం చూపిస్తాం. దీపం చూపించినట్టుగా మనం చూపిస్తాం. నైవేద్యం పెడతాం. ఈ నైవేద్యం పెట్టడంలో కూడా రకాలు ఉన్నాయి. అంటే మామూలుగా అవసర నైవేద్యం పెట్టడం ఉన్నది. కొబ్బరికాయ కొడతాం. ఆ కొబ్బరికాయ కొట్టి ఆ తీర్థం అక్కడ నీళ్లు అక్కడ వదిలేసి ఆ కొబ్బరికాయలు చూపించి ఓం భూర్భువస్వాహ అని చూపిస్తారు. లేదా అంతా అయిపోయిన తర్వాత అన్న నైవేద్యం కూడా సమర్పిస్తారు. అది మహానైవేద్యం అంటారు. ఆ నైవేద్యం కూడా చూపిస్తారు. తాంబూలం ఇస్తాం. మనం మామూలుగా భోజనం చేయగానే తాంబూలం వేసుకుంటాం కదా, ఈ తాంబూలం చూపిస్తాం. తర్వాత స్వామివారికి నమస్కారం చేస్తాం. భక్తి ప్రపత్తులతో ఒక్కసారిగా నమస్కారం చేసి తర్వాత లేచి ప్రదక్షిణం చేస్తాం. దీంతో మనకు పూర్తి అయిపోతుంది. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారిని మనం చేసినటువంటి పూజలో ఏదైనా మంత్రహీనం క్రియాహీనం అని చెప్పి ఒక మాట చెప్పుకొని అక్షంతలతో నీళ్లు వదిలేస్తాం. అంతటితో ఈ షోడశోపచార పూజ పూర్తి అవుతుంది. దీనికి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అపరాధ స్తోత్ర కూడా మంత్రం చెప్పుకుంటారు. మంత్రహీనం క్రియాహీనం అని చెప్పి స్వామివారికి ఒక దండం పెడతాం. ఈ రకాలుగా 16 రకాలైనటువంటి సేవలు స్వామివారికి సమర్పిస్తారు.